Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I am going to discuss about the topic Eradication of Predator and Weed Control for 3rd BSc 5th Sem Fisheries students in paper Finfish Culture. So coming to the eradication of predator and weed control, it includes the advantages and disadvantages of weeds, types of weeds in culture ponds, weed fishes, toxins used for weed control and control of predators. ఎరాడికేషన్ ఆఫ్ ప్రిడేటర్స్ అసలు ప్రిడేటర్స్ని మనం ఎలాగ ఎరాడికేట్ చేయొచ్చు, మన యొక్క కల్చర్ పాండ్స్లో ఉండే ఏమైనా ప్రిడేటర్స్ని మనం ఎలాగ కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి డ్రైనింగ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ పాండ్స్. సో ఫస్ట్ మనం పాండ్స్లో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేయాలి, అంటే మొత్తం రిమూవ్ చేసేయాలి. తర్వాత పాండ్ని డ్రైయింగ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ యొక్క ప్రాసెస్కి జనరల్గా మనకి 1 నుంచి 3 వీక్స్ ఆఫ్ టైం పడుతుంది అని చెప్తున్నారు. సో ఇట్ యూజువలీ రిక్వైర్స్ 1 to 3 వీక్స్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే పాండ్ని డ్రైన్ చేసి డ్రై చేసుకుని సో ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకి 1 నుంచి 3 వీక్స్ ఆఫ్ టైం పడుతుంది అంటున్నారు. డ్రైనింగ్ ఎప్పటి వరకు చేయాలి అంటే డ్రైయింగ్ ఎప్పటి వరకు చేయాలి అంటే సో వాటర్ని మనం కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసేసిన తర్వాత ఆ యొక్క నేల అనేది బీటులు ఇచ్చేంత వరకు, అంటే క్రాక్స్ వచ్చేంత వరకు దాన్ని మనం డ్రై చేసి ఉంచుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా వాటర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఏదైనా సరే మడ్ ఫిషెస్ కానీ ఈల్స్ కానీ ఏమైనా ప్రజెంట్ అయి ఉన్నాయి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఆ వాటర్లోకి ఆ పాండ్లోకి వాటర్ని రిలీజ్ చేయాలి. సో వాటర్తో నింపేసేయాలి ఆ పాండ్ని వాటర్తో నింపేసిన తర్వాత మళ్ళీ డ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే బరోయింగ్ ఫిషెస్ అంటే మడ్ ఫిషెస్ కానీ ఈల్స్ కానీ ఏమైనా ఉంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇంకేంటి అంటే ఈ యొక్క పాండ్లో ఏవైనా డికంపోజింగ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయో, అంటే చనిపోయిన ఫిషెస్ కానీ ప్లాంట్స్ కానీ ఏవైనా సరే డికంపోజింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి ఫెర్టిలైజర్స్ కింద యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పాయిజన్స్. సో ఇరాడికేషన్ ఆఫ్ ప్రిడేటర్స్కి అంటే ప్రిడేటర్స్ని మనం ఎరాడికేట్ చేయడానికి ఇన్సెక్టిసైడ్స్ అండ్ పాయిజన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి డ్రైనింగ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ పాండ్స్ చేసుకోవాలి. తర్వాత ఇన్సెక్టిసైడ్స్ అండ్ పాయిజన్స్ని కూడా యాడ్ చేసుకుని మనం ఈ యొక్క ప్రిడేటర్స్ని రిమూవ్ చేయొచ్చు అంటున్నారు. సో ఈ యొక్క యూస్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పాయిజన్స్ చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు యూస్ చేస్తారు అంటే ఎప్పుడైతే పాండ్ అనేది అన్లెవెల్డ్, అంటే ప్లెయిన్గా లేదో లెవెల్గా లేదో అది గుంటలుగా ఉందో ఆ పాండ్స్కి మనం ఇన్సెక్టిసైడ్స్ అండ్ పాయిజన్స్ని యూస్ చేస్తాం. సో ఎందుకంటే ఈ యొక్క పాండ్స్లో వాటర్ అనేది కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయిపోదు. సో గుంటలో వాటర్ అనేది నిలిచిపోయి ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ యొక్క ప్రిడేటర్స్ కూడా ఉండిపోతాయి. సో అలాంటి ప్రిడేటర్స్ని రిమూవ్ చేయడానికి ఇన్సెక్టిసైడ్స్ని కానీ పాయిజన్స్ని కానీ యూజ్ చేసి మనం ప్రిడేటర్స్ని ఎరాడికేట్ చేయొచ్చు కల్చర్ పాండ్స్లో అంటున్నారు. సో ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కానీ పాయిజన్స్ కానీ ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ అండ్ పాయిజన్స్ని యూజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డెరిస్ రూట్ పౌడర్. అదొక పౌడర్ ఫామ్ అమ్మ. సో డెరిస్ రూట్ అంటే డెరిస్ అనే ఒక ప్లాంట్ యొక్క రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పౌడర్ అది. దాన్ని టుబ్లీ అని కూడా పిలుచుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే అట్ ది రేట్ ఆఫ్ 4 grams per meter cube వాటర్, అంటే వాటర్లో 4 grams యాడ్ చేసుకోవచ్చు అంటున్నారు. అదే ఒక సొల్యూషన్ ఫామ్లో మనం తీసుకున్నట్లయితే 0.5 ppm తీసుకోవచ్చు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండ్రిన్, డిఎల్డ్రిన్, ఆల్డ్రిన్, టాక్సఫెయిన్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో వాటిని ఎటువంటి కాన్సన్ట్రేషన్స్లో యూస్ చేసుకోవచ్చు అంటే 0.1 నుంచి 0.6 ppm అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రిడేటర్స్ని ఎలిమినేట్ చేయడానికి అని చెప్తున్నారు. సో నాట్ ఓన్లీ ప్రిడేటర్స్ బట్ ఆల్సో కాంపిటేటర్స్ అంటున్నారు. అండ్ బ్రెస్టన్ చూసుకున్నట్లయితే 1 ppm యూస్ చేసుకోవచ్చు. ఆక్వాటిన్ వచ్చేసి 2 ml per meter cube ఇన్ వాటర్ అని చెప్తున్నారు. అండ్ డిడిటి కూడా మనం సొల్యూషన్ ఫామ్లో ఈ యొక్క ప్రిడేటర్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు అంటున్నారు. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిడిటి తీసుకోవచ్చు అంటే 8 నుంచి 10 cc per 5% సొల్యూషన్ అని చెప్తున్నారు. 8 to 10 cc ఆర్ 5% సొల్యూషన్ యూజ్ చేసుకుని డిడిటి సొల్యూషన్ యూజ్ చేసుకుని మనం ప్రిడేటర్స్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ సోడియం సైనైడ్ చూసుకున్నట్లయితే దీన్ని కామన్గా
సైనెగ్ అని పిలుస్తారు. అంటే కమర్షియల్గా దీన్ని సైనెగ్ అని పిలుస్తారు. సో దీని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఎంత యూజ్ చేసుకుంటే ఉంటుంది అంటే అట్ ది రేట్ ఆఫ్ 1 ppm. అంటే ఈ యొక్క సొల్యూషన్ని 1 ppm తీసుకుని కనుక మనం పాండ్లో యూజ్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ రిమూవింగ్ ది ప్రిడేటర్స్ అంటున్నారు. Of course, the use of these pesticides in the elimination of predators has recently been questioned because of its residual or cumulative effects in the pond, to the stock itself and possibly to its primary consumers. సో ఇంకేం చెప్తున్నారు అంటే జనరల్గా మన యొక్క పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ పాయిజన్స్ కానీ యూజ్ చేసుకుని ప్రిడేటర్స్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో అలా చేయడం వల్ల ఒక యూజ్ ఉంది, అంటే ప్రిడేటర్స్ ఎలిమినేట్ అయిపోతే ఫిష్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. బట్ వీటి యొక్క కెమికల్స్ ఏమిటి, కెమికల్స్ పాయిజన్స్, పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ పాయిజన్స్ కానీ ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్. సో వీటి యొక్క రెసిడ్యూస్ నుంచి ఆ యొక్క పాండ్కి అటు యూస్ఫుల్ ఎఫెక్ట్ ఉంది, ఇటు హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు. సో మెయిన్గా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద పడవచ్చు, అలాగే దాంట్లో ఉండే ఫిషెస్ మీద కూడా పడవచ్చు అని చెప్తున్నారు ఎక్కువ ఎక్సెసివ్ యూజ్ వల్ల. అండ్ ఎకాలజిస్ట్ ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వల్ల న్యాచురల్ ఎకోసిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క కెమికల్స్ యూసేజ్ అనేది ఎక్కువ అవడం వల్ల న్యాచురల్ ఎకోసిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదైనా వాటర్ బాడీస్, క్రీక్స్ కానీ రివర్స్ కానీ లేక్స్ కానీ కోస్టల్ వాటర్స్ ఏమున్నా సరే ఈ యొక్క కెమికల్స్ ఆర్ పెస్టిసైడ్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ పాయిజనస్ మెటీరియల్స్ని మనం ఏవైతే ప్రిడేటర్స్ని ఎరాడికేట్ చేయడానికి యూజ్ చేస్తామో వాటి వల్ల దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇట్ కెన్ కాజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ టు ది వాటర్ బాడీస్ ఆర్ న్యాచురల్ ఎకోసిస్టమ్ అంటున్నారు. అండ్ ఇంకొక పక్క ఏంటి అంటే ఈ యొక్క పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఆ యొక్క పాండ్కి ఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది అని చెప్తారు. సో అటు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇటు యూస్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క ప్రిడేటర్స్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేసే ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ వల్ల అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, వీడ్ కంట్రోల్. సో మనం కన్స్ట్రక్ట్ చేసుకునే యొక్క ఆక్వాకల్చర్ పాండ్స్లో వీడ్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి, అంటే కలుపు మొక్కలు అనేవి గ్రో అవుతూ ఉంటాయి. సో వాటి వల్ల చాలా ఎఫెక్ట్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఆర్ డిసీజ్ ఆర్ ఫిషెస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వాటి నుంచి ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటే సో ఇక్కడ కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఫాలో చేయొచ్చు అని చెప్తున్నారు. సో the following methods are adopted for preventing a new pond from weed infestation. సో మనం ఈ యొక్క పాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని మెథడ్స్ని యూజ్ చేసుకుని ఈ యొక్క వీడ్ యొక్క గ్రోత్ని మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కీపింగ్ మినిమం డెప్త్ ఆఫ్ వాటర్ నాట్ లెస్ దాన్ 0.5 మీటర్స్. సో వాటర్ డెప్త్ ఎప్పుడు 0.5 మీటర్స్ కంటే తక్కువ ఉంచుకోకుండా ఎప్పుడు మినిమం డెప్త్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. డీపెనింగ్ ది పాండ్ ఎడ్జ్ టు రెడ్యూస్ ది హజార్డ్ ఆఫ్ మార్జినల్ వీడ్స్. సో పాండ్ యొక్క డెప్త్ ఎప్పుడు మనం తగ్గించకూడదు అని చెప్తున్నారు, అలాగే దాని యొక్క డెప్త్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఆ యొక్క డెప్త్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క మార్జినల్ వీడ్స్ అనేవి గ్రో అవ్వకోకుండా ఉంటాయి. అండ్ ఈ యొక్క పాండ్ ఎడ్జ్ అనేది ఎప్పుడు ఒక పర్టికులర్ షేప్ అండ్ సోడింగ్లో ఉండాలి, అంటే నీట్గా ఉండాలి. సో అలా ఉండడం వల్ల ఏంటి అంటే వాటర్ లెవెల్ని మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాము. అలా వాటర్ లెవెల్ని మనం మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క మార్జినల్ వీడ్స్ అనేవి గ్రో అవ్వకోకుండా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈ యొక్క వీడ్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మినిమం డెప్త్ అంటే 0.5 మీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు వాటర్ యొక్క డెప్త్ అనేది. అలాగే దాని యొక్క డెప్త్ ఉండడం వల్ల మనం ఎప్పుడు పాండ్ని డీప్గా ఉంచుకోవడం వల్ల వాటర్ని మెయింటైన్ చేయడం వల్ల అక్కడ మార్జినల్ వీడ్స్ గ్రో అవ్వకోకుండా ఉంటాయి. అలాగే ఒక పాండ్ యొక్క ఎడ్జ్ యొక్క షేప్ అనేది ఎప్పుడు మనం నీట్గా మెయింటైన్ చేయడం వల్ల వాటర్ లెవెల్ అనేది ఉంటుంది. ఆ యొక్క వాటర్ లెవెల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క మార్జినల్ వీడ్స్ అనేవి గ్రో అవ్వవు. నెక్స్ట్ వన్, మాన్యువల్ అండ్ మెకానికల్ మెథడ్స్. సో వీడ్ కంట్రోల్లో మనం మాన్యువల్ మెథడ్స్ చూస్తాము, అలాగే మెకానికల్ మెథడ్స్ని యూస్ చేస్తాము. సో మాన్యువల్ మెథడ్స్ని ఎప్పుడు యూటిలైజ్ చేసుకుంటారు అంటే ఎక్కడైతే ఏ కంట్రీలో అయితే లేబర్ అనేది చీప్గా దొరుకుతారు, అంటే అక్కడ పని చేసే వాళ్ళు తక్కువ కాస్ట్గా వస్తారు, అటువంటి ఏరియాస్లో అటువంటి కంట్రీస్లో మాన్యువల్ మెథడ్స్ని యూస్ చేసుకుంటారు. అలాగే ఈ యొక్క మాన్యువల్ మెథడ్స్లో ఎటువంటి టెక్నిక్స్ని యూస్ చేసుకుని మనం వీడ్స్ని రిమూవ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ పికింగ్ ఆఫ్ వీడ్స్, చేతితో ఈ యొక్క వీడ్స్ని రిమూవ్ చేస్తూ ఉంటాం. అలాగే అప్రూటింగ్ ఎమర్జెంట్ అండ్ మార్జినల్ వీడ్స్.
సో అప్రూటింగ్ అండ్ మార్జినల్ వీడ్స్ ఎమర్జింగ్ మార్జినల్ వీడ్స్ అప్రూటింగ్ అంటే రూట్స్తో సహా వాటిని రిమూవ్ చేయడము. అండ్ కటింగ్ విత్ స్కైత్. సో స్కైత్ అంటే ఇది ఒక కొడవలి లాగా ఉంటుంది. సో కొడవల్ని యూస్ చేసుకుని మనం ఆ యొక్క ఎడ్జెస్ని ఆ యొక్క వీడ్స్ని మనం రిమూవ్ చేస్తూ ఉంటాం. ది మెకానికల్ మెథడ్స్ ఆర్ స్లో అండ్ ఎక్స్పెన్సివ్. సో మాన్యువల్ మెథడ్స్ అనేవి మనం లేబర్ చీప్గా దొరికితే మనం యూటిలైజ్ చేసేసుకోవచ్చు, ఈ యొక్క వీడ్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. బట్ ఒకవేళ మనం మెకానికల్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే అవి చాలా స్లో ప్రాసెసింగ్, అలాగే ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు. సో ఎక్కువ కాస్ట్తో కూడిన పని అంటున్నారు. సో ఈ యొక్క మెకానికల్ మెథడ్స్ని కూడా ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఆ యొక్క ఆక్వాకల్చర్ పాండ్ అనేది చాలా పెద్దది అయినప్పుడు కూడా మనం ఈ యొక్క మెకానికల్ మెథడ్స్ని యూజ్ చేసుకుని వీడ్స్ని మనం రిమూవ్ చేయొచ్చు అంటారు. సో ఈ యొక్క మెకానికల్ మెథడ్స్లో మనం మెకానికల్ లిఫ్ట్స్ని యూస్ చేసుకుని, అంటే జేసీబీ కానీ లేదంటే ఏదైనా సరే మెకానికల్ ఎక్విప్మెంట్ని యూస్ చేసుకుని వాటర్లో ఉన్న ఈ యొక్క ఆక్వాటిక్ వీడ్స్, ఎగ్జాంపుల్ హయాసింత్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్కువగా అస్సాంలో ఈ యొక్క మెకానికల్ లిఫ్ట్స్ని యూస్ చేసుకుని వాటర్లో ఉన్న హయాసింత్ని రిమూవ్ చేస్తారు, వాటర్ హయాసింత్ని రిమూవ్ చేస్తారు అంటున్నారు. సో ఇట్ ఈస్ ది వాటర్ హయాసింత్. సో ఈ యొక్క మెకానికల్ ఎక్విప్మెంట్ యూస్ చేసుకుని వాటిని రిమూవ్ చేస్తూ ఉన్నారు. అండ్ మాన్యువల్ మెథడ్స్లో చూసుకుంటే మనం సికెల్ని యూస్ చేసుకుని రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇది స్కైత్, ఇది సికెల్. సో కొడవల్లో షేప్స్ అనమాట డిఫరెంట్. ఈ యొక్క లెంత్ ఎక్కువ ఉన్నదాన్ని స్కైత్ అంటారు, చిన్నగా ఉన్నదాన్ని సికెల్ అంటారు. అలాగే ఇక్కడ మనం ఇంకా ర్యాకర్స్ని యూస్ చేసుకుని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో వుడెన్ హ్యాండిల్ ఉంటుంది దీన్ని ర్యాక్ అంటారు. సో దీన్ని యూస్ చేసుకుని కూడా మనం ఆక్వాటిక్ వీడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే వి షేప్ కట్టర్ని యూస్ చేసుకుని కూడా మనం ఈ యొక్క లాంగ్ ఆర్ టాల్ వీడ్స్ని మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఎమర్జెంట్ వీడ్స్. సో గట్టు మీదకి పెరిగాయి. సబ్మర్జ్డ్ అంటే కొంచెం వాటర్లోనూ కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటాయి సబ్మర్జ్డ్ వీడ్స్. సో ఫ్లోటింగ్ వీడ్స్, ఆల్గే టైప్ వీడ్స్ని ఫ్లోటింగ్ వీడ్స్ అంటారు. సో ఇలాగా ఆల్గే కానీ ఇంకేదైనా సరే వాటర్లో ఫ్లోట్ అయ్యే వీడ్స్ ఉంటాయి, అండ్ సబ్మర్జ్డ్ వీడ్స్ ఉంటాయి, ఎమర్జెంట్ వీడ్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. సో వైల్ ఇన్ ఒరిస్సా డీజిల్ ఆపరేటెడ్ వించెస్ ఆర్ యూస్డ్ ఫర్ క్లియరింగ్ సబ్మర్జ్డ్ వీడ్స్. అంటే డీజిల్ ఆపరేటెడ్ వించెస్ అంటే ఇక్కడ ఎక్విప్మెంట్ ఒక మెషిన్స్ని యూస్ చేసుకుని, ఒరిస్సాలో మెషిన్స్ని యూస్ చేసుకుని సో ఈ యొక్క సబ్మర్జ్డ్ వీడ్స్ని రిమూవ్ చేస్తారు అంటున్నారు. ది షాలో రూటెడ్ సబ్మర్జ్డ్ వీడ్స్ ఆర్ క్లియర్డ్ బై ర్యాకింగ్ విత్ వుడెన్ లాగ్ వీడర్స్ ఫిటెడ్ విత్ ఐరన్ స్పైక్స్ అండ్ బార్బ్డ్ వైర్. సో కొన్ని ఏరియాస్లో సబ్మర్జ్డ్ వీడ్స్ని ర్యాకర్స్ని యూస్ చేసుకుని, అంటే సో ఇటువంటి ర్యాకర్స్ని యూస్ చేసుకుని కూడా మనం సబ్మర్జ్డ్ వీడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ V-shaped sickles having reciprocal action are used for cutting weeds like colocasia, cyperus and other tall weeds. సో ఈ యొక్క V-shaped sickles అక్కడ మనం చూసాం. V-shaped sickles యూస్ చేసుకుని దాని యొక్క రెసిప్రోకల్ యాక్షన్ అంటే ఆపోజిట్ యాక్షన్ ద్వారా కట్టింగ్ ద్వారా మనం ఈ యొక్క కొలకేషియా కానీ సైపరస్ కానీ ఇంకేదైనా టాల్ వీడ్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. కెమికల్ మెథడ్స్. సో ఎటువంటి కెమికల్స్ని యూస్ చేసుకుని మనం వీడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. The chemical methods include the use of herbicides whose lethal action is either by direct contact or through translocation. So chemical methods ni use చేసుకుని మనం herbicides and nothing but herbicides ని యూస్ చేసుకుని వాటి యొక్క lethal action అంటే దాని యొక్క పాయిజన్ యాక్షన్ ద్వారా మన యొక్క వీడ్స్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చైనా సరే లేదు అంటే వాటర్లో రిలీజ్ చేసి అయినా సరే ఎలా అయినా సరే ఈ యొక్క వీడ్స్ని మనం రిమూవ్ చేయొచ్చు త్రూ ది కెమికల్స్ లైక్ హెర్బిసైడ్ అంటున్నారు. అండ్ ఈ యొక్క హెర్బిసైడ్స్ని యూస్ చేసుకుని మనం ఈ యొక్క వీడ్స్ని రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క హెర్బిసైడ్స్ అనేవి దే ఆర్ యూజ్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ కిల్లింగ్ ది వీడ్స్ అని చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క హెర్బిసైడ్స్ వల్ల ఒక వీడ్స్ అనేవి చాలా ఎక్కువగా చనిపోతాయి, వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అండ్ తక్కువ అప్లై చేసి మనం ఎక్కువ వీడ్స్ మనం కిల్ చేయవచ్చు అని చెప్తున్నారు. అండ్ యూస్ ఆఫ్ దిస్ హెర్బిసైడ్స్ ఇస్ చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్ అంటున్నారు. సో ఈ యొక్క హెర్బిసైడ్స్ అనేవి మనకి చీప్గా దొరికిపోతాయి, అలాగే అవి ఈజీగా ఎక్కడైనా మనకి దొరుకుతాయి అంటున్నారు. అండ్ షుడ్ నాట్ హార్మ్ ది aquatic animals అండ్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కాస్ట్లీ ఎక్విప్మెంట్. సో ఈ యొక్క మనం హెర్బిసైడ్స్ని యూస్ చేసుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం ఎటువంటి aquatic animalsని మనం హార్మ్ చేయకూడదు
అలాగే ఎటువంటి కాస్ట్లీ ఎక్విప్మెంట్ కూడా యూస్ చేసుకోకూడదు. సో ఎందుకంటే వన్స్ హెర్బిసైడ్స్ మనం యూస్ చేసాము అంటే ఆ యొక్క ఏదైనా యూస్ చేసిన యొక్క ట్రే కానీ లేదు అంటే ఏదైతే మనం యూస్ చేస్తాం ఎక్విప్మెంట్, సో next one, chemical methods. The chemical methods include the use of herbicides whose lethal action is by direct contact. సో కెమికల్ మెథడ్స్లో మనం ఇక్కడ హెర్బిసైడ్స్ని యూస్ చేస్తాం. ఈ యొక్క హెర్బిసైడ్స్ యొక్క పాయిజనస్ యాక్షన్ అంటే లీథల్ యాక్షన్ అంటే పాయిజనస్ యాక్షన్ అనేది మనం బై డైరెక్ట్ కాంటాక్ట్ డైరెక్ట్గా మనం ఆ యొక్క వీడ్స్కి ఇవ్వచ్చు, లేదంటే స్ప్రే చేయొచ్చు. ఎలా అయినా సరే డైరెక్ట్ కాంటాక్ట్ ఇవ్వడం వల్ల వాటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. The herbicides used should be effective in killing the weeds at low rates of application, cheap, easily available and should not harm the aquatic animals. సో ఈ యొక్క హెర్బిసైడ్స్ ఎటువంటి హెర్బిసైడ్స్ మనం చూస్ చేసుకోవాలి అంటే అవి ఎఫెక్టివ్ కిల్లింగ్ అంటే వీడ్స్ని త్వరగా కిల్ చేసే కెపాసిటీ వాటికి ఉండాలి, తక్కువ అప్లికేషన్స్తో ఎక్కువ వీడ్స్ని కిల్ చేయాలి, అలాగే వాటి యొక్క కాస్ట్ అనేది చాలా చీప్గా ఉండాలి అండ్ త్వరగా అవైలబుల్గా ఉన్న హెర్బిసైడ్స్ని మనం యూస్ చేసుకోవాలి అంటున్నారు. అండ్ ఏదైతే హెర్బిసైడ్స్ మనం యూస్ చేస్తున్నామో వాటి వల్ల ఆ యొక్క ఆక్వాటిక్ యానిమల్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఆర్ హామ్ అనేది జరగకుండా ఉండే ఆ యొక్క హెర్బిసైడ్స్ని మనం యూస్ చేయాలి. సో ఇక్కడ స్ప్రేయింగ్ ఆఫ్ హెర్బిసైడ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇలా స్ప్రేయింగ్ చేయడం వల్ల డైరెక్ట్ కాంటాక్ట్ ఎట్లయినా సరే మనం ఈ యొక్క వీడ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్, ఫ్లోటింగ్ వీడ్స్. అసలు ఆక్వాటిక్ వీడ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి? సో ఆక్వాటిక్ వీడ్స్లో ఫస్ట్ వన్ ఫ్లోటింగ్ వీడ్స్. సో విత్ ఈస్ వాటర్ హయాసింత్. ఎగ్జాంపుల్ వాటర్ హయాసింత్. సో ఇక వాటర్ హయాసింత్ని మనం ఎలాగ కిల్ చేయొచ్చు ఈ యొక్క హెర్బిసైడ్స్ని యూస్ చేసుకుని ఆర్ కెమికల్స్ని యూస్ చేసుకుని. సో 2,4-D at the rate of 4.5 to 6.7 kg per hectare is applied to the soil for clearing the water hyacinth. Death occurs by direct contact. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, 2,4-D అనే ఒక హెర్బిసైడ్ని యూస్ చేసుకుని అది కూడా 4.5 నుంచి 6.7 kg per hectare తీసుకుని దాన్ని సాయిల్లో మిక్స్ చేస్తాం. అలా చేయడం వల్ల వాటర్ హయాసింత్ మనం క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఈ యొక్క హయాసింత్ అనేది కిల్ అవుతుంది, చనిపోతుంది అంటున్నారు. ది కాస్ట్ ఆర్ ట్రీట్మెంట్ ఈస్ వర్క్డ్ అవుట్ టు బి ₹500 per hectare. సో ఇక్కడ ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఒక్కొక్క హెక్టార్కి ₹500 అవుతుంది అంటున్నారు. అండ్ సైమజైన్ అనేది ఒక కెమికల్. సో దీన్ని ఎంత యూస్ చేసుకోవచ్చు అంటే 5 kg per hectare. సో ఇది వాటర్ హయాసింత్ని ఎఫెక్టివ్గా కిల్ చేస్తుంది అంటున్నారు. అలాగే ఫ్లోటింగ్ వీడ్స్ ఉన్నాయి, పిస్టియా, సాల్వియానా. సో వీటన్నిటిని మనం ఎలా కిల్ చేయొచ్చు అంటే బై ఫోలియర్ స్ప్రే ఆఫ్ పారాక్విట్. సో స్ప్రే చేయడం వల్ల పారాక్విట్ అనే ఒక కెమికల్ని మరో హెర్బిసైడ్ని మనం 0.02 kg per hectare తీసుకుని దాన్ని స్ప్రే చేయడం వల్ల ఈ యొక్క పిస్టియా అండ్ సాల్వినియా అనేది కిల్ అవుతుంది, చనిపోతుంది అంటున్నారు. మార్జినల్ వీడ్స్. నెక్స్ట్ వన్ మార్జినల్ వీడ్స్. సో మార్జినల్ వీడ్స్ వచ్చేసి సైపరస్, Eleucharis plantaginea are susceptible to foliar spray of 2,4-D sodium and 2,2-dichloropropionate sodium in aqueous solution. So Cyperus, Eleucharis plantaginea ఈ యొక్క 2 స్పీషీస్ అనేవి మార్జినల్ వీడ్స్. సో ఇవి ఎఫెక్టివ్గా దేనివల్ల ఇవి చనిపోగలవు అంటే సో ఇక్కడ మనం ఫోలియార్ స్ప్రే చేయాలి. సో ఏమేం కెమికల్స్ని యూస్ చేసుకుని 2,4-D సోడియం అండ్ 2,2-dichloropropionate సోడియం సొల్యూషన్స్ని మనం దాన్ని ఆక్వస్ సొల్యూషన్లో దాన్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని స్ప్రే చేయడం వల్ల ఒక మార్జినల్ వీడ్స్ని మనం కిల్ చేయొచ్చు ఆర్ రిమూవ్ చేయొచ్చు అంటున్నారు. ఎమర్జెంట్ వీడ్స్. సో ఎమర్జెంట్ వీడ్స్ చూసుకున్నట్లయితే నింఫియా, నీలంబో, నింఫియోయిడ్స్ ఆర్ కిల్డ్ బై ఫోలియర్ స్ప్రే విత్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఆఫ్ 2,4-D. సో ఇవి నింఫియా, నీలంబో అండ్ నింఫియోయిడ్స్ వీటన్నిటిని 2,4-D ఫోలియర్ స్ప్రే వల్ల దాని యొక్క డిఫరెంట్ ఫార్ములేషన్స్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్తో ఈ యొక్క 2,4-D యూస్ చేసుకుని మనం ఇక నింఫియా, నీలంబో, నింఫియోయిడ్స్ మనం కిల్ చేయొచ్చు. అలాగే సబ్మర్జ్డ్ వీడ్స్ ఏవైతే ఉన్నాయో కారా, ఒటీలియా, హైడ్రిల్లా, పిస్టియా అండ్ సాల్వినియా.
సో వీటన్నిటిని ఎలా కిల్ చేయొచ్చు అంటే మేము యూసింగ్ ది కాపర్ సల్ఫేట్ అన్నారు. సో ఈ యొక్క కాపర్ సల్ఫేట్ని యూస్ చేసుకుని మనం క్యారెన్ ఎక్కువగా కిల్ చేయొచ్చు, అలాగే మిగిలిన వీడ్స్ని కూడా మనం కిల్ చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ ది అప్రూటింగ్ ఆఫ్ ఒటీలియా అండ్ కంప్లీట్ కిల్ ఆఫ్ హైడ్రిల్లా were obtained with urea at 50 to 100 ppm and 250 to 300 ppm respectively. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్మర్జ్ వీడ్స్ క్యారా, ఒటీలియా, హైడ్రిల్లా, పిస్టియా అండ్ సాల్వినియా అన్నారు. సో క్యారాని కిల్ చేయాలన్నా కంట్రోల్ చేయాలన్నా సరే మనం కాపర్ సల్ఫేట్ని యూస్ చేసుకోవచ్చు. అదే ఒటీలియాని అలాగే హైడ్రిల్లా ఇంకా డిఫరెంట్ స్పీషీస్ చూసుకున్నట్లయితే ఒటీలియా అప్రూటింగ్ అంటే కంప్లీట్గా మనం దాన్ని కిల్ చేయాలి, రూట్స్తో పాటు వాటిని దాన్ని కిల్ చేయాలి అంటే, అలాగే హైడ్రిల్లాని కూడా మనం కిల్ చేయాలి అంటే మనం దేన్ని యూస్ చేసుకోవాలి అంట, యూరియా అట్ 50 to 100 ppm అండ్ 250 to 300 ppm రెస్పెక్టివ్లీ. అంటే ఒటీలియాకి అప్రూటింగ్ అంటే ఒటీలియా అప్రూటింగ్ అంటే దాని రూట్స్తో పాటు దాన్ని కిల్ చేయాలి అంటే యూరియాని 50 నుంచి 100 ppm యూస్ చేసుకోవాలి. అండ్ హైడ్రిల్లాని కంప్లీట్గా కిల్ చేయాలి అంటే 250 నుంచి 300 ppm ఆఫ్ యూరియాని యూస్ చేసుకుని మనం కిల్ చేయొచ్చు అంటున్నారు. అండ్ అమోనియాని మనం 12 ppm యూస్ చేసుకుంటే అది ఇట్ ఈస్ హైలీ టాక్సిక్ అంట. సో ఈ యొక్క హైలీ టాక్సిక్ అమోనియా అదే 12 ppm తీసుకున్నప్పుడు దానివల్ల ఏం ఎఫెక్టివ్గా కిల్ అవుతాయి అంటే సబ్మర్జ్డ్ వీడ్స్ అనేవి ఎఫెక్టివ్గా కిల్ అవుతాయి. ఎందుకంటే ఒక అమోనియా అనేది 12 ppm తీసుకున్నాము అంటే అది హైలీ టాక్సిక్. సో అది హైలీ టాక్సిక్ కాబట్టి ఇట్ కిల్స్ ది సబ్మర్జ్డ్ వీడ్స్. అండ్ ఫోలియర్ స్ప్రే చూసుకున్నట్లయితే, సో ఫోలియర్ స్ప్రే అంటే ఇట్ కంటైన్స్ ద అక్వా సొల్యూషన్స్ ఆఫ్ అమోనియా. సో దీనివల్ల ఏం కిల్ అవుతాయి అంటే, సో ఇట్ కెన్ కిల్ ఫ్లోటింగ్ వీడ్స్ లైక్ సాల్వినియా అండ్ పిస్టియా. సో సాల్వినియా అండ్ పిస్టియాని కిల్ చేయడానికి ఫోలియర్ స్ప్రే అంటే అక్వస్ అమోనియా సొల్యూషన్ యూస్ చేసుకుని మనం స్ప్రే చేయడం వల్ల ఈ యొక్క సాల్వినియా అండ్ పిస్టియా అనేవి కిల్ అవుతాయి. అండ్ కంట్రోల్ ఆఫ్ ఆల్గల్ బ్లూమ్స్ అండ్ ఫిలమెంటస్ ఆల్గే. సో ఆల్గే కానీ ఫిలమెంటస్ ఆల్గే కానీ వీటి యొక్క అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటిని బ్లూమ్స్ అంటూ ఉంటారు. సో వాటిని ఎలాగ మనం రిమూవ్ చేసుకోవచ్చు, వాటిని ఎలాగ మనం కెమికల్ మెథడ్స్ని యూస్ చేసుకుని కంట్రోల్ చేయొచ్చు అంటే ఇక్కడ యూస్ చేసుకునే కెమికల్ వచ్చేసి సైమజైన్. సో ఎంత డోస్ యూస్ చేసుకుంటే యొక్క ఆల్బల్ బ్లూమ్స్ని కానీ ఫిలమెంటస్ ఆల్గేని కానీ కంట్రోల్ చేయొచ్చు అంటే 0.5 నుంచి 1.0 ppm ఆర్ డయూరోన్ at 0.1 to 0.3 ppm. సో సైమజైన్ వచ్చేసి దాని యొక్క డోసేజ్ వచ్చేసి 0.5 నుంచి 1.0 ppm యూస్ చేసుకుని మనం కిల్ చేయొచ్చు ఆల్గేస్. ఆర్ డయూరోన్ అనేది 0.1 నుంచి 0.3 ppm. సో డయూరోన్ కెమికల్ని 0.1 నుంచి 0.3 ppm వరకు యూస్ చేసుకుని మనం ఆల్గల్ బ్లూమ్స్ అండ్ ఫిలమెంటస్ ఆల్గేని మనం కిల్ చేయొచ్చు. సో ఇవి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి అని చెప్తున్నారు. సో ఇట్ ఎఫెక్టివ్లీ clear the algal blooms and mats and brings about prolonged control for several months. సో ఇలా యూస్ చేసుకోవడం వల్ల ఈ యొక్క కెమికల్స్ యూస్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం మన యొక్క ఆల్గల్ బ్లూమ్స్ నుంచి ఫ్రీ అవ్వచ్చు ఆ వాటర్ అనేది. సో ఎక్కువ మంత్స్ ఆ యొక్క క్లియర్నెస్ అనేది ఉంటుంది. సెవరల్ మంత్స్ వరకు యొక్క ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఫామ్ అవ్వవు అంటున్నారు. నెక్స్ట్ వన్, బయాలజికల్ కంట్రోల్ ఆఫ్ వీడ్స్. సో బయాలజికల్ కంట్రోల్ అంటే బయాలజికల్ మెథడ్స్ని యూస్ చేసుకుని ఎలాగ మనం వీడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ది బయాలజికల్ కంట్రోల్ ఆఫ్ వీడ్స్ ఈస్ అచీవ్డ్ యూటిలైజింగ్ ఫాలోయింగ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్. అంటే ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ని యూస్ చేసుకుని మనం వీడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఫ్రెష్ వాటర్ ఫిషెస్ని యూస్ చేసుకుని వీడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ గ్రాస్ కార్ప్, దాన్ని టీనోఫారింగోడాన్ ఐడెల్లా అంటారు. పంటియస్ జవానికస్, కామన్ కార్ప్ అంటే సిప్రినస్ కార్పియో, తిలాపియా మొసాంబికా, తిలాపియా మెలనోప్లూరా, ఆస్ఫ్రోనిమస్ గోరామి. సో ఈ యొక్క వీడ్స్ని కంట్రోల్ చేసే ఫిషెస్ ఇవి. అంటే ఇవి ఎక్కువగా వీడ్స్ని కన్జ్యూమ్ చేసే ఫిషెస్. An ideal herbivorous fish is the one which is able to consume a wide variety of weed and does not interfere with other fishes and adds to the ఫిషరీ వెల్త్. అంటే ఇక్కడ మనం ఐడియల్ హెర్బివరస్ ఫిష్ అనేది ఎటువంటిది అంటే అది వైడ్ వెరైటీ ఆఫ్ వీడ్స్ని కన్జ్యూమ్ చేస్తుంది అండ్ ఇంకా వేరే ఫిషెస్తో అది ఇంటర్ఫియర్ అవ్వదు. వేరే ఫిషెస్ని అది ఎటువంటి హామ్ చేయదు, ఓన్లీ వీడ్స్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. యాడెడ్ మెటీరియల్స్ని కూడా సప్లిమెంటరీ ఫీడ్ని కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. సో దానివల్ల
ఫిషరీ వెల్త్ అనేది పెరుగుతుంది అంటున్నారు. In various parts of the world, grass carp has been found to be highly effective in control weeds like Hydrilla, Wolffia, Lemna and Spirodilla. సో ఇంకా వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే గ్రాస్ కార్ప్ని ఎక్కువగా వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకు అంటే ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్. సో ఎందుకు ఎఫెక్టివ్ అంటే అది వీడ్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్ ఇన్ కంట్రోలింగ్ ది వీడ్స్ అంటున్నారు. సో ఎటువంటి వీడ్స్ని అది ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తుంది అంటే హైడ్రిలా, వోల్ఫియా, లెమ్నా అండ్ స్పైరోడిలా. నెక్స్ట్, అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్స్, జువెనైల్స్ అండ్ అడల్ట్స్ ఆఫ్ గ్రాస్ కార్ప్ ఫీడ్ ఆన్ అజోలా అండ్ సాల్వినియా. సో అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్స్ కానీ జువెనైల్స్ కానీ అడల్ట్స్ కానీ అంటే గ్రాస్ కార్ప్లో, సో గ్రాస్ కార్ప్ యొక్క ఫింగర్లింగ్స్, జువెనైల్స్, అడల్ట్స్, సో ఇవన్నీ దేని మీద ఎక్కువగా ఫీడ్ అవుతాయి అంటే అజోలా అండ్ సాల్వినియా అంటున్నారు. అండ్ చైనాలో చూసుకున్నట్లయితే ఒక హెక్టార్కి 100 గ్రాస్ కార్ప్ని రిలీజ్ చేస్తారంట, స్టాకింగ్ చేస్తారు పాండ్స్లో. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క 100 గ్రాస్ కార్ప్స్ ఒక పెర్ హెక్టార్కి ఉంటాయి కాబట్టి ఇట్ రిమూవ్స్ ఆర్ ఇట్ కన్జ్యూమ్స్ ఆల్ ది వీడ్స్ అని చెప్తున్నారు. సో ఇలా చేయడం వల్ల కంప్లీట్గా మనం వీడ్స్ని ఎరాడికేట్ చేసుకోవచ్చు. కామన్ కార్ప్ ఫీడ్స్ ఆన్ సెరటాఫిల్లం అండ్ మైరియోఫిల్లం when stocked at a density 8,000 per hectare and uproots them while digging the mud. సో ఈ యొక్క కామన్ కార్ప్ ఏం చేస్తాయి అంటే ఎక్కువగా అది సెరటోఫిల్లం మీద అలాగే మైరియోఫిల్లం మీద ఉండి కన్జ్యూమ్ చేస్తాయి అని చెప్తున్నారు. అండ్ ఇవి ఎప్పుడైతే మనం ఒక 8,000 per hectare, సో ఈ యొక్క కామన్ కార్ప్ని ఒక హెక్టార్కి వచ్చేసి 8,000 రిలీజ్ చేయడం వల్ల కంప్లీట్గా వీడ్స్ని ఇది కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే డిగ్గింగ్ చేస్తున్నప్పుడు మిగిలిన అప్రూట్స్ కూడా మిగిలిన రూట్స్ కూడా రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క పాండ్లో మన యొక్క కామన్ కార్ప్ వేయడం వల్ల ఆ కామన్ కార్ప్ ఏం కన్జ్యూమ్ చేస్తుందంటే ఆ సెరటోఫిల్లంని మైరోఫిల్లంని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అంటున్నారు. సో ఇంకా మిగిలిన ఏమైనా రూట్స్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే మనం డిగ్ చేసినప్పుడు మిగిలిన మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే తిలాపియా మొసాంబికా, సో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారంట. సో ఎందుకంటే ఇట్ క్లియర్స్ పాండ్స్ ఫ్రమ్ సాఫ్ట్ సబ్మర్జ్డ్ వెజిటేషన్ అండ్ ఫిలమెంటస్ ఆల్గే. సో ఇండియాలో తిలాపియా మొసాంబికాని యూస్ చేసుకుంటారు. ఎందుకు అంటే అది సాఫ్ట్ సబ్మర్జ్డ్ వెజిటేషన్ని, ఫిలమెంటస్ ఆల్గేని రిమూవ్ చేస్తుంది, కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి. Advantages of weeds. Aquatic plants, when in limited quantity, are useful and necessary for the ecology of the pond. సో ఎప్పుడైతే ఒక aquatic plants అనేవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉన్నాయో అప్పుడు అవి పాండ్ యొక్క ఎకాలజీకి యూస్ఫుల్ అని చెప్తున్నారు. అంటే అవి లిమిటెడ్ నెంబర్గా ఉంటేనే యూస్ఫుల్. ఎక్సెస్గా ఈ యొక్క aquatic plants అనేవి ఉన్నాయి అంటే చాలా డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. They form natural food of many species of fish and fertilize the pond when decayed. సో ఈ యొక్క aquatic weeds or plants అనేవి చాలా ఫిషెస్కి న్యాచురల్ ఫుడ్ కింద ఫామ్ అవుతాయి. అండ్ ఇవి ఎప్పుడైతే చనిపోతాయో అప్పుడు పాండ్ ఫెర్టిలైజర్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క aquatic weeds or plants అనేవి చాలా ఫిషెస్కి షెల్టర్ని ఇస్తాయి, షేడ్ని ఇస్తాయి అని చెప్తున్నారు. అలాగే వాటర్ని ఆక్సిజనేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ యొక్క aquatic weeds ఉండడం వల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే టర్బిడిటీని తగ్గిస్తాయి. అలాగే చాలా ఫిషెస్కి స్పానింగ్ బెడ్స్ కింద అవి ఫామ్ అవుతాయి అంటారు. అంటే ఎగ్స్ని లే చేసేటప్పుడు ఆ యొక్క ఎగ్స్ని యొక్క లీవ్స్ మీద కానీ, స్టెమ్స్ మీద కానీ, క్రీపర్స్ మీద కానీ ఈ యొక్క ఎగ్స్ అనేవి ఫిషెస్ అనేవి లే చేస్తూ ఉంటాయి. సో అలాగా అవి స్పానింగ్ బెడ్స్ కింద కూడా ఈ యొక్క aquatic weeds అనేవి హెల్ప్ అవుతాయి అంటున్నారు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ వీడ్స్. సో ఈ యొక్క aquatic weeds అనేవి ఎప్పుడైతే ఈ యొక్క పాండ్లో ఎక్కువగా ఉన్నాయో అవి న్యూట్రియంట్స్ని కన్జ్యూమ్ చేసేస్తాయి. అలాగే ఎటువంటి నెట్టింగ్ ఆపరేషన్స్ని జరగకోకుండా అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే నెట్టింగ్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ మనం ఫిషెస్ని క్యాచ్ చేస్తున్నప్పుడు సో ఆ నెట్స్కి చిక్కుకుపోయి ఆ ప్లాంట్స్ అనేవి ఆ యొక్క నెట్స్కి చిక్కుకుపోయి మన యొక్క ఫిషింగ్ ఆపరేషన్స్ అనేవి కరెక్ట్గా జరగకోకుండా అడ్డుకుంటాయి అంటున్నారు. They check free movement of the fish and cause oxygen depletion and accumulation of carbon dioxide. సో ఫిష్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వకోకుండా
ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క వేడ్స్ ఉండడం వల్ల ఫిష్ అనేది ఫ్రీగా స్విమ్ చేయలేదు. అలాగే ఆక్సిజన్ డిప్లీషన్ అంటే ఈ యొక్క వీడ్స్ ఎప్పుడైతే సర్ఫేస్ మీదకి వస్తుందో సర్ఫేస్ మీద ఎక్కువగా ఈ యొక్క వీడ్స్ ఉండడం వల్ల లైట్ అనేది పెనిట్రేట్ అవ్వదు, ఆక్సిజన్ అనేది ఫామ్ అవ్వదు. అలా ఫామ్ అవ్వకపోవడం వల్ల యొక్క డీపర్ లేయర్స్లో అంటే సర్ఫేస్ లేయర్ కింద లేయర్స్ నుంచి ఆక్సిజన్ అనేది డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేషన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. Gases like hydrogen sulfide and methane are formed which are harmful to the fish. సో ఎప్పుడైతే ఈ యొక్క గ్యాసెస్ హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ మీథేన్ కానీ సో ఇవి కూడా ఈ యొక్క వాటర్ బాడీస్లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఈ యొక్క ఆక్సిజన్ డిప్లీషన్ జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ అవ్వడం వల్ల. సో ఇలా జరగడం వల్ల ఈ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ ఈ యొక్క వాటర్లో ఫామ్ అవ్వడం వల్ల ఫిష్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అలాగే ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఇంకా గిల్స్లో స్టార్ట్ అవుతాయి. సో ఆల్గే వెళ్ళిపోయి గిల్స్కి చిక్కుకుపోతాయి. అలా చిక్కుకుపోవడం వల్ల ఈ యొక్క గిల్స్ అనేవి రప్చర్ అయిపోవడం, రెస్పిరేషన్ జరగకపోవడం, ఈ యొక్క ఫిష్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇవి చనిపోతూ ఉంటాయి. అలాగే వాటర్ అనేది స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. రాటింగ్ అంటే పాడైపోయిన వాసన వస్తూ ఉంటుంది వాటర్ అనేది. టైప్స్ ఆఫ్ వీడ్స్ ఇన్ కల్చర్ పాండ్స్. సో ఎటువంటి వీడ్స్ అనేవి ఎక్కువగా కల్చర్ పాండ్స్లో గ్రో అవుతూ ఉంటాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ ఆక్వాటిక్ వీడ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫ్లోటింగ్ వీడ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ వీడ్స్. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఐకార్నియా, పిస్టియా, స్పైరోడిలా, లెమ్నా, అజొల్లా, వోల్ఫియా. సో ఫ్లోటింగ్ వీడ్స్ వచ్చేసి అవి. ఈ యొక్క ఫ్లోటింగ్ వీడ్స్ అనేవి దే ఆర్ హ్యావింగ్ సో they have their foliage above water surface and roots hanging underneath. సో ఈ యొక్క వీడ్స్ చూసుకున్నట్లయితే అవి వాటర్లో తేలుతూ ఉంటాయి. దాని యొక్క పై బాడీ అప్పర్ బాడీ మొత్తం వాటర్ సర్ఫేస్ మీద తేలుతూ ఉంటుంది. కింద రూట్స్ అనేవి వాటర్ సర్ఫేస్ కిందన ఉంటాయి అని చెప్తున్నారు. అందుకే వీటిని ఫ్లోటింగ్ వీడ్స్ అంటారు. ఎమర్జెంట్ వీడ్స్. సో ఎమర్జెంట్ వీడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నింఫియా, నీలంబో, నింఫాయిడ్స్. సో ఇవి చూసుకున్నట్లయితే these are rooted in the bottom but having their foliage and flowers above water surface. సో ఇవి వాటర్ రూటెడ్ అంటే ఎక్కడో ఒక చోట రూటింగ్ అంటే నేలలో అవి దాని యొక్క రూట్స్ అనేవి పాతుకుపోయి ఉంటాయి. కానీ దాని యొక్క ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఏమవుతాయి అంటే వాటర్ సర్ఫేస్ మీద తేలుతూ ఉంటాయి. అంటే దాని యొక్క రూట్ అనేది ఏదో ఒక సబ్స్ట్రాటంకి అతుక్కుని ఉంటుంది, బాటంలో అతుక్కుని ఉంటుంది. నేలలో యొక్క రూట్స్ అనేవి ఉంటాయి. కానీ దాని యొక్క ఫోలియేజ్ అంటే స్టెమ్ కానీ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఏమవుతాయి అంటే వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఐకార్నియా, అజెల్లా, సాల్వీనియా, లెమ్నా, జెసియా, వాలిస్నేరియా స్పైరాలిస్, టిఫా, మైరియోఫిలియం, సెరటోఫిలియం, నింఫాయిడ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ రూట్స్ అనేవి ప్రజెంట్ అయినాయి, మార్సిలియా అండ్ పిస్టియా. సబ్మర్జ్డ్ వీడ్స్. సో సబ్మర్జ్డ్ వీడ్స్ చూసుకున్నట్లయితే వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైడ్రిల్లా, నాజాస్, ఒటీలియం, వాలిస్నేరియా, పొటమోజెటాన్ అండ్ లెగార్సిఫాన్. అండ్ దోస్ వితౌట్ రూట్స్ ఆర్ సెరటోఫిలం అండ్ ఆర్టికులేరియా. సో సబ్మర్జ్డ్ వీడ్స్ అనేవి వాటర్లో సబ్మర్జ్ అయి ఉంటాయి. సో వాటర్లో సబ్మర్జ్ అయిన యొక్క వీడ్స్లో చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ అనేవి హైడ్రిల్లా, నాజస్, ఒటీలియా, వెలిస్నేరియా, పొటమోజెటాన్ అండ్ లెగార్సిఫాన్ అంటున్నారు. అండ్ రూట్స్ లేనివి చూసుకున్నట్లయితే సెరటోఫిలం అండ్ ఆర్టికులేరియా. పైన ఉన్నాయన్ని రూటెడ్ ప్లాంట్స్. కిందకి వచ్చేసరికి ఇవి ఏవైతే ఉన్నాయో సెరటోఫిలం అండ్ ఆర్టికులేరియా ఉన్నాయో ఇవి రెండిట్లో రూట్స్ అనేవి అబ్సెంట్ అంటున్నారు. అండ్ మార్జినల్ వీడ్స్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ వచ్చేసి టిఫా, ఫ్రాగ్మైట్స్, సైపరస్, పానికమ్, కొలకేషియా, హైపోమియా ఎక్సెట్రా అన్నారు. సో వీటి యొక్క రూట్స్ అనేవి పాండ్ యొక్క షోర్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే నేలకి ఈ యొక్క మార్జిన్స్లో పాండ్ యొక్క మార్జిన్స్లో రూట్స్ అనేవి నేలలో చొచ్చుకుని పోయి ఈ యొక్క ప్లాంట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మ్యాట్స్ ఫార్మ్డ్ బై ఫిలమెంటస్ ఆల్గే ఎగ్జాంపుల్ స్పైరోగైరా అండ్ పిథోఫోరం. సో ఈ యొక్క మ్యాట్స్ అంటే ఏంటి అంటే వాటర్ పైన ఒక గ్రీనిష్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఎక్కువగా ఆల్గే వల్ల ఫామ్ అవుతుంది అంటే వాటిని మ్యాట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్పైరోగైరియా అండ్ పిథోఫోరం.
నెక్స్ట్ ఆల్గీ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ వచ్చేసి అనాబినా, మైక్రోసిస్టిస్ అండ్ ఇవి చూసుకున్నట్లయితే దీస్ ఆర్ డిస్పర్స్డ్ త్రూ అవుట్ ది వాటర్. సో వాటర్ మొత్తం ఇవి డిస్పర్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్, weed fishes. The presence of some unwanted species of fish in fish ponds, especially in nursery ponds, is detrimental to the raising of the desired species of fish. సో వీడ్ ఫిషెస్ అంటే ఆ యొక్క పాండ్లో వాటి యొక్క అవసరం అనేది లేదు. సో అటువంటి ఫిషెస్ని వీడ్ ఫిషెస్ అంటారు. సో ఎక్కువగా వీటి యొక్క ప్రెజెన్స్ అనేది మనకి నర్సరీ పాండ్స్లో కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. These unwanted fishes are themselves of little food value but tend to outgrow small sized desired species of fish. సో ఇవి వీటి వల్ల మనకి ఫుడ్ సో చాలా తక్కువ ఫుడ్ని తీసుకుంటూ ఉంటాయి. సో ఈ యొక్క ఫిషెస్ అనేవి కొన్ని కార్నివరస్ ఫిషెస్కి ఫుడ్ కింద కూడా అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ద వీడ్ ఫిషెస్ ఆర్ జనరలీ స్మాల్ సైజ్డ్ అండ్ టోటలీ అన్ఎకనామిక్. సో ఇవి చాలా చిన్న సైజు ఉన్నా సరే వీటి వల్ల యూజ్ ఏమీ ఉండదు. సో దిస్ ఆర్ అన్ఎకనామిక్ అంటున్నారు. దే గెయిన్ యాక్సెస్ టు ది ponds often at the spawn stage along with the spawn of the desired species from riverine collection. సో ఇవి ఎలా మన యొక్క పాండ్లోకి వస్తాయి అంటే ఎప్పుడైతే మనం కావాల్సిన స్పీషీస్ని మనం రివర్స్ నుంచి అంటే న్యాచురల్ వాటర్ బాడీస్ నుంచి మనం కలెక్ట్ చేస్తామో ఆ స్పాన్తో పాటు ఇవి కూడా స్పాన్ స్టేజ్లో ఈ యొక్క ఫిషెస్తో కలిసిపోయి మన యొక్క పాండ్లోకి మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. అంటే పర్పస్ ప్రకారం మనం తీసుకురాం వాటిని, బట్ ఎలా వస్తాయి అంటే కలిసిపోతాయి. మనం రివర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన సీడ్ని ఆ యొక్క సీడ్తో పాటు ఈ యొక్క సీడ్స్ కూడా కలిసిపోయి మన యొక్క పాండ్లోకి అవి రావడం జరుగుతుంది. సో ఇక కామన్ వీడ్ ఫిషెస్ ఏంటి అంటే సిప్రినిడ్స్లో చూసుకున్నట్లయితే ఆంబ్లిఫారింగడాన్ మోలా, ఆస్పిడోపారియా మొరాట్, కీలా ఘోరా, కీలా లోబోకా, ఎస్మస్ డాండ్రికస్, బేరిలియస్ బెరీలా. సో చూసుకున్నట్లయితే ఓస్టియోబ్రామా కొటియో, కొలిసా ఫ్యాసియేటిస్. కామన్ ఫీడ్ ఫిషెస్ చూసుకున్నట్లయితే జెనెంటోడాన్ క్యాన్సిలా, ఆంబ్లిఫారింగోడాన్ మోలా, నియో మెక్కిలెస్, చండారంగా, గుడిసియా చాప్రా. నెక్స్ట్ వచ్చేసి ఎసోమస్ స్పీషీస్ అంబాసిస్ నామా, పంటియస్ సోఫోర్, రాస్బోరా డానికోనియస్, టినోఫారింగోడాన్ ఐడల్ is a grass carp but it is not much a వీడ్ ఫిష్. సో వీడ్స్ని కన్జ్యూమ్ చేస్తుంది, బట్ దీన్ని మనం దేనికి యూజ్ చేసుకుంటే దీని యొక్క యూజ్ అనేది ఉంది. ఎందుకంటే మనం పాండ్లో యూజ్ చేసుకుంటున్నప్పుడు ఈ ఫిష్ని కనుక మనం యూజ్ చేసుకున్నాము అంటే సో అన్వాంటెడ్ వీడ్స్ని ఇది కన్జ్యూమ్ చేస్తుంది. సో స్పీషీస్ చూసుకున్నట్లయితే బెరీలస్ బోలా, ఆసిగాస్టర్ బెసేలియా, పంటియా సోఫోర్, బోటియా డాయి, నియోమా కీలెస్ జొనాటస్, క్లుపిడ్స్, గుడిసియా చాప్రా, సెట్టిపిన్నా ఫ్యాసా. అదర్స్ చూసుకున్నట్లయితే అంబాసిస్ రంగా, అంబాసిస్ నామా, జెనెంటోడాన్ క్యాన్సిలా, రినోముగిల్ కోసులా. Of these species, the cyprinids are the more important competitors of food in the fish pond with the cultivated major carps. సో ఇప్పుడు చూసుకున్న ఫిషెస్లో సిప్రినిడ్స్ చూసుకున్నట్లయితే వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే సో ఈ యొక్క ఫిషెస్ అనేవి మేజర్ కార్ప్స్తో పాటు ఈ యొక్క ఫిషెస్ కనుక గ్రో అయినాయి అంటే సో మేజర్ కార్ప్స్తో పాటు ఈ యొక్క వీడ్ ఫిషెస్ కనుక మన యొక్క పాండ్లో గ్రో అవుతుంది అంటే ఫుడ్కి కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. The weed fishes have high fecundity and mature in summer months. సో ఈ యొక్క వీడ్ ఫిషెస్ అనేవి వాటికి ఎక్కువ ఫికండిటీ రేట్ అనేది ఉంటుంది, ఎక్కువగా సమ్మర్ మంత్స్లో మెచ్యూర్ అవుతూ ఉంటుంది. దే బ్రీడ్ ఇన్ పాండ్స్ ఈవెన్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ రెయిన్స్. సో రెయిన్స్ లేకపోయినా సరే ఇక ఫిషెస్ అనేవి బ్రీడింగ్ జరుపుకుంటాయి. అండ్ దాని యొక్క యంగ్ వన్స్ అనేవి ఎక్కువగా పాండ్స్లో కనిపిస్తే అది కూడా మన్సూన్ పీరియడ్లో కనిపిస్తుంది అంటున్నారు. So these fishes were removed by employing various fish toxicants available commercially. సో ఇటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యూజ్ లేని ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీడ్ ఫిషెస్ అంటారు. సో ఇక వీడ్ ఫిషెస్ అనేవి అన్ఎకనామికల్, వాటి వల్ల మనకి ఎటువంటి లాభము రాదు. సో వాటి వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు.
సో వాటి వల్ల నష్టమే జరుగుతుంది కానీ ఎటువంటి యూజ్ ఉంటుంది కాబట్టి వాటిని మనం ఫిష్ టాక్సికెంట్స్ ఇచ్చేసేసి వాటిని మనం రిమూవ్ చేసుకోవాలి అంటున్నారు. Toxins used for weed control. A suitable fish poison is one which is effective in killing the unwanted fish at fairly low doses, is not injurious to people who use the water. అంటే ఇక్కడ మన టాక్సిన్స్ ఏవైతే మనం పాండ్లో యూజ్ చేస్తామో అటువంటి పాయిజన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే అవి అన్వాంటెడ్ ఫిషెస్ని మాత్రమే అవి కిల్ చేయాలి, అది కూడా తక్కువ డోసెస్తో అన్వాంటెడ్ ఫిషెస్ని ఎఫెక్టివ్గా కిల్ చేయాలి అంటారు. అలాగే ఆ వాటర్ని ఎవరైతే పీపుల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ లేనటువంటి టాక్సిన్స్ని యూజ్ చేయాలి అంటున్నారు. అలాగే సో ఈ యొక్క పాయిజన్ ఏదైతే టాక్సిన్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ యొక్క పాండ్లో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎటువంటి ఎఫెక్ట్ చూపించకూడదు. ఫైటోప్లాంక్టన్ కానీ జూప్లాంక్టన్ కానీ ఫిషెస్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించకూడదు. సో అన్వాంటెడ్ ఫిషెస్ని మాత్రమే అన్వాంటెడ్ ప్లాంట్స్ని మాత్రమే అది కిల్ చేయాలి. సో అటువంటి టైప్ ఆఫ్ టాక్సిన్స్ని యూజ్ చేసుకోవాలి అంటున్నారు. సో అటువంటి టైప్ ఆఫ్ దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల మన యొక్క కల్టివేషన్ అనేది ఎకనామికల్గా ఉంటుంది అంటున్నారు. ఇక్కడ టాక్సిన్స్ చూసుకున్నట్లయితే దే ఆర్ గ్రూప్డ్ యాజ్ ప్లాంట్ డెరివేటివ్స్, పాయిజన్స్ ఆఫ్ ప్లాంట్ ఆరిజిన్, అంటే ప్లాంట్ ఆరిజిన్ నుంచి సో ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పాయిజన్స్ ఉన్నాయి అంటున్నారు. అలాగే క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్ నుంచి తీసుకున్న పాయిజన్స్ ఉన్నాయి, ఆర్గానోఫాస్ఫేట్ పాయిజన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ పాయిజన్స్ ఆఫ్ ప్లాంట్ ఆరిజిన్. సో ప్లాంట్ నుంచి ఎటువంటి పాయిజన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఎటువంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ని యూజ్ చేసుకుంటున్నారు. First one, Derris root powder with 5% retinol is commonly used fish poison. So ఒక వీట్ కంట్రోల్ చేయడానికి వీట్ ఫిషెస్ని కానీ వీట్ ఆర్గనిజమ్స్ని కానీ వీట్ ప్లాంట్స్ని కానీ కంట్రోల్ చేయడానికి డెరిస్ రూట్ పౌడర్, అది 5% రెటినాల్తో ఉన్న డెరిస్ రూట్ పౌడర్ని కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అంటున్నారు, ఎక్కువ కామన్గా యూజ్ చేస్తారు అంటున్నారు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కాంటాక్ట్ పాయిజన్, ఇది కాంటాక్ట్ పాయిజన్ కింద యూజ్ అవుతుంది. సో ఏమేమి డ్యామేజ్ చేస్తుందంటే అది రెస్పిరేటరీ సిస్టమ్ని అలాగే అన్వాంటెడ్ ఫిష్ యొక్క డెత్ని కాజ్ చేస్తుంది అంటున్నారు. యంగ్ వన్స్ ఆఫ్ గ్లోసోగోబియస్ డ్యూరిస్ ఆర్ ఎఫెక్టెడ్ అట్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 1 ppm. సో ఈ యొక్క డెరిస్ రూట్ పౌడర్ వల్ల గ్లోసోగోబియస్ డ్యూరిస్ అనే యొక్క ఆర్గానిజం అనేది 1 ppm కాన్సన్ట్రేషన్లో అది చనిపోతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. ది మెజారిటీ ఆఫ్ ది వీడ్ ఫిషెస్ డై అట్ 4 ppm కాన్సన్ట్రేషన్స్. సో ఎక్కువగా వీడ్ ఫిషెస్ని ఈ యొక్క ప్లాంట్ పాయిజన్ని మనం ఎంత కాన్సన్ట్రేషన్లో యూజ్ చేసుకోవచ్చు అంటే 4 ppm. సో 4 ppm కాన్సన్ట్రేషన్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఈ యొక్క వీడ్ ఫిషెస్ అనేవి ఎఫెక్టివ్గా చనిపోతాయి అంటున్నారు. Air breathing fishes like mussels, climbing perch, సింగి, మాగుర్ ఆర్ కిల్డ్ బై 10 ppm. సో ఈ యొక్క డెరిస్ రూట్ పౌడర్ని 10 ppm మనం యూజ్ చేసుకున్నట్లయితే ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ మనం కిల్ చేయొచ్చు. Depending upon the dose used, the effect of poison persists for 4 to 12 days. సో ఎంత డోస్ యూజ్ చేస్తున్నామో దాని మీద బేస్ అయ్యి ఆ యొక్క పాయిజన్ అనేది ఆ యొక్క వాటర్ బాడీలో పెర్సిస్ట్ అయి ఉంటుంది అన్నారు. ఎక్కువగా అది 4 నుంచి 12 days లోపు ఉంటుంది, అది కూడా డోసేజ్ బట్టి మనం యూజ్ చేసిన డోసేజ్ బట్టి దాని యొక్క పవర్ అనేది దాని యొక్క పెర్సిస్టెన్స్ అనేది 4 to 12 days వరకు ఉంటుంది అన్నారు. The required dose of Derris root powder is mixed in a bucket of water and sprayed over the pond surface, keeping the water well stirred during the process. సో ఒక బకెట్లో ఈ యొక్క డెరిస్ రూట్ పౌడర్ని తీసుకొని దాంట్లో వాటర్ని మిక్స్ చేసుకొని దాన్ని మనం స్ప్రే చేస్తూ ఉండాలి. స్ప్రే చేసేంతసేపు ఆ యొక్క వాటర్ని మనం స్టిర్ చేస్తూ ఉండాలి. సో ఈ యొక్క స్ప్రేయింగ్ కూడా పాండ్ యొక్క సర్ఫేస్ మీద మనం స్ప్రే చేస్తూ ఉండాలి అంటున్నారు. The poison is very effective in shallow waters up to 1.5 meters depth with a water temperature of above 25 degrees centigrade. So ఇంట్లో చూసుకున్నట్లయితే వాటర్ యొక్క డెప్త్ అనేది, సో ఈ యొక్క పాయిజన్ అనేది ఎటువంటి వాటర్స్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే డెప్త్ తక్కువగా ఉన్న వాటర్స్లో, అంటే 1.5 meters డెప్త్ ఉన్న వాటర్ బాడీస్లో ఈ యొక్క పాయిజన్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందంట. అలాగే దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉండాలి, ఆ యొక్క వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 25 degrees centigrade ఉండాలి, డెప్త్ ఏమో
1.5 మీటర్స్ ఉండాలి అంటున్నారు. డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ డెరిస్ రూట్ పౌడర్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఈ యొక్క డెరిస్ రూట్ పౌడర్ అనేది ఎక్కువగా అవైలబిలిటీలో ఉండదంట. సో అందుకని చెప్పి ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండిజినస్ ప్లాంట్ ప్రొడక్ట్స్ వేర్ యూజ్డ్ టు రిమూవ్ హార్మ్ఫుల్ ఫిషెస్ ఫ్రమ్ ది పాండ్. సో దానికి ఆల్టర్నేటివ్గా మన యొక్క కంట్రీలో చాలా ఇండిజినస్ ప్లాంట్స్, మన యొక్క కంట్రీ యొక్క ప్లాంట్స్ని మనం యూజ్ చేసుకుని హార్మ్ఫుల్ ఫిషెస్ని మనం మన యొక్క పాండ్ నుంచి మనం ఇరాడికేట్ చేస్తున్నాము అంటున్నారు. సో యొక్క ప్లాంట్స్ ఏంటి అంటే సాఫెడ్ సిరీస్, సార్పోన్ఖా, ఆక్రోట్, చాల్మోగ్రా, బనాలు, డార్హాల్, కుచ్లా. సో ఈ యొక్క ప్లాంట్స్ని యూజ్ చేసుకుని మనం ఈ యొక్క వీడ్ ఫిషెస్ని ఇరాడికేట్ చేస్తున్నాము అంటున్నారు. బిసైడ్స్ దీస్ రాండియా డ్యూమెటోరమ్ unripe fruit powder at the rate 15 ppm and Valsura piscida at the rate 10 ppm. Bark powder are effective for eradication of tilapia and murrels. సో ఈ తిలాపియాని మురల్స్ని ఇరాడికేట్ చేయడానికి యూజ్ చేసే యొక్క ప్లాంట్ డెరివేటివ్స్ ఏంటి అంటే రాండియా డ్యూమిటోరమ్. సో అది 15 ppm తీసుకుంటారంట. అలాగే 10 ppm తీసుకునేది ఏంటి అంటే వాల్సురా పిసిడా. సో ఇవి రెండు డెరివేటివ్స్ అనేవి తిలాపియన్ మురల్స్ని ఇరాడికేట్ చేయడానికి ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారు. ద టీ సీడ్ కేక్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ అబౌట్ ఎ మంత్ బిఫోర్ స్టాకింగ్. సో మన యొక్క పాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫిషెస్ని మనం రిలీజ్ చేసి ఒక 1 month ముందు మనం టీ సీడ్ కేక్ని కనుక యూజ్ చేసుకున్నాము అంటే అది ఇన్సెక్టిసైడ్స్ని కిల్ చేస్తుంది, పాయిజన్ అనమాట. సో ఇన్సెక్టిసైడ్స్కి అది పాయిజన్ కింద యూజ్ అవుతుంది, వీడ్ ఫిషెస్ని కూడా ఇరాడికేట్ చేస్తుంది, అలాగే పాండ్కి అది ఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది అంటున్నారు. మహువా ఆయిల్ కేక్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఏ ఫిష్ పాయిజన్ విచ్ కంటైన్స్ 4 to 6% saponin which enters the blood stream and hemolyzes RBC causing death of the fish. సో వీడ్ ఫిషెస్ని కిల్ చేసే దాంట్లో ఈ యొక్క మహువా ఆయిల్ కేక్ని కూడా యూజ్ చేస్తారు అన్నారు. సో ఇట్ ఈస్ ఎ ఫిష్ పాయిజన్ అంటున్నారు. సో దీన్ని ఎంత యూజ్ చేసుకోవచ్చు దీన్ని చూసుకున్నట్లయితే దీంట్లో 4 to 6% సాపోనిన్ ఉండడం వల్ల ఆ యొక్క సాపోనిన్ని ఈ యొక్క మహువా ఆయిల్ కేక్లో ఉండడం వల్ల ఎప్పుడైతే ఆ యొక్క వీట్ ఫిషెస్ అనేవి కన్జ్యూమ్ చేస్తాయో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క సాపోనిన్ అనేది ఇట్స్ ఎ పాయిజనస్ మెటీరియల్. అది బ్లడ్ని హిమోలైజ్ చేస్తుంది, బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి బ్లడ్ని హిమోలైజ్ చేసి ఫిష్ యొక్క డెత్ని కాజ్ చేస్తుంది. The toxic effect of poison was observed at 100 ppm dose of mahua oil cake. సో దాని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ అనేది ఏ కండిషన్స్లో ఎంత పీపీఎంలో మనకి కనిపించింది అంటే అట్ 100 ppmలో. సో మహువా ఆయిల్ కేక్ అనేది దాని యొక్క డోస్ అనేది 100 ppm కనుక మనం పాండ్లో యూటిలైజ్ చేసినట్లయితే ఇట్ షోస్ ది ఎఫెక్ట్, దాని యొక్క ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అంటున్నారు. క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్ ఇన్సెక్టిసైడ్స్. సో క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్ ఇన్సెక్టిసైడ్స్ చూసుకున్నట్లయితే ఆల్డ్రిన్, డెయిల్డ్రిన్, ఎండ్రిన్ అండ్ టాఫ్డ్రిన్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆల్డ్రిన్ చూసుకున్నట్లయితే అది ప్రిడేటరీ అండ్ వీడ్ ఫిషెస్ని 0.2 ppm డోసేజెస్లో వాటిని కిల్ చేస్తుంది. అదే డిఎల్డ్రిన్ చూసుకున్నట్లయితే ఫిషెస్ని ఇన్సెక్ట్స్ని 0.1 ppm అండ్ 0.5 ppm వరకు యూజ్ చేసుకుని ఫిషెస్ని ఇన్సెక్ట్స్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎండ్రిన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ది మోస్ట్ పాయిజనస్ కెమికల్ అంటున్నారు. ఇది ఏం చేస్తుందంటే కిల్స్ ఆల్ ఫిషెస్ అట్ ల్యాబొరేటరీ కండిషన్స్ ఆఫ్ 0.1 ppm. సో ల్యాబొరేటరీ కండిషన్స్లో కనుక 0.1 ppm యూజ్ చేసుకున్నట్లయితే ఇది ఫిషెస్ని కిల్ చేస్తుంది అంటున్నారు. ఇట్స్ టాక్సిక్ ఎఫెక్ట్ లాస్టెడ్ ఫర్ 2 days. దాని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ అనేది 2 days వరకు ఉంటుంది. టాఫ్డ్రిన్ 20 చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ suggested by the CIFRA, Central Inland Fisheries Research Institute. So it was given by the Burma Shell Company containing 20% ఎండ్రిన్. సో టాఫ్డ్రిన్లో 20% ఎండ్రిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది నర్సరీస్లో కనుక 0.01 ppm కాన్సన్ట్రేషన్ యూజ్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అంటున్నారు. నెక్స్ట్ వన్ ఆర్గానోఫాస్ఫేట్ ఇన్సెక్టిసైడ్స్. సో ఇక ఆర్గానోఫాస్ఫేట్ ఇన్సెక్టిసైడ్స్ చూసుకున్నట్లయితే థియోమెటాన్, ఫోఫామిడాన్, DDVP. సో DDVP అంటే
2 డైక్లోరోవినైల్ డైమిథైల్ ఫాస్ఫేట్ అంటారు. సో ఇది మనకి ఏ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది అంటే నువాన్, NUVAN, నువాన్ DDVP అని ఎక్కువగా మనకి ఇది సెల్ అవుతూ ఉంటుంది. సో ఇట్ వాస్ గివెన్ బై CIBA లిమిటెడ్, ఓకేనా. అండ్ ఈ యొక్క DDVP చూసుకున్నట్లయితే ఫిషెస్ని కిల్ చేయడానికి ఎంత పీపీఎం యూస్ చేస్తారంటే 3 నుంచి 30% పీపీఎం యూస్ చేస్తారు అంటున్నారు. అదే ఇన్సెక్ట్స్ని కిల్ చేయాలి అంటే 0.5 పీపీఎం డోసేజ్ సరిపోతుంది. సో DDVP వచ్చేసి ఫిషెస్ని కిల్ చేయాలంటే 3 నుంచి 30 పీపీఎం. అదే ఈ యొక్క ఇన్సెక్ట్స్ని కిల్ చేయాలంటే 0.5 పీపీఎం డోసేజ్ యూస్ చేస్తే చాలు అంటున్నారు. So this is all about the eradication of weeds. Thank you.